ఖురాన్ షరీఫ్లో ఈసా కన్యకు పుట్టాడని రాస్తుంది. కన్యకు పుట్టాడని రాస్తుంది. అందులోనే ఈసా పక్షి ఆకారం గల ఒక బొమ్మని మట్టితో చేసి దానిలో జీవం ఊది ఎగరవేస్తే అది పక్షిలా ఎగిరిపోయింది అని చెప్పని రాస్తుంది ఖురాన్లో. ఖురాన్ గ్రంథం యేసు పరిశుద్ధుడు అని సాక్ష్యం ఇస్తుంది. సూరా మరియంలో యేసు క్రీస్తు, కొంతమంది ముస్లిం సోదరులు అంటున్నారు యేసు ప్రభు సిలువలో చనిపోలేదు అని. నోనో, యేసు సిలువలో చనిపోయాడని ఖురాన్ గ్రంథంలోనే ఉంది. సూరా మరియంలో యేసు ప్రభు పుట్టినప్పుడు, అది చూడండి, అండర్లైన్ మీ ముందుకు వచ్చింది, ఆ అక్షరాలు ఒకసారి చదవటానికి ట్రై చేయండి. మరియమ్మను చూసి ఆమె బంధువులు వచ్చి అరుస్తారు, ఏమమ్మా వివాహం కాలేదు, ఎలా నువ్వు గర్భం దాల్చావు, ఎలా బిడ్డను కన్నావు, ఇంత పాపిష్టి పని ఎందుకు చేశావమ్మా మరియమ్మ అని అడిగారట. నీ తల్లిదండ్రులు కూడా చాలా మంచోళ్ళు, వాళ్ళ కడుపున చెడబుట్టావు కదమ్మా, ఎందుకు ఇంత పని చేశావు అని చెప్పని వాళ్ళు బాధపడితే మరియ ఏమీ చెప్పలేక ఉయ్యాలలో ఉన్న యేసు వైపు చూపించిందట. అప్పుడు వారు యేసు దగ్గరకు వచ్చి, ఉయ్యాల్లో నీ పసిబాలుడు ఏం సమాధానం చెప్తాడు మాకంటే ఆయన పలికాడట. ఉయ్యాల్లో అప్పుడే పుట్టిన పసిబిడ్డ మాట్లాడాడట. ఏమనో తెలుసా? నేను చనిపోయే రోజు, తిరిగి లేపబడే రోజు నాకు శాంతి కలుగుతుంది గాక అన్నాడట.